బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుల కలయిక ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మహేష్ బాబును అలీ అబ్బాస్ జాఫర్ ఎందుకు కలిశారు అంటూ ఒకటే ఆరాలు మొదలయ్యాయి. ఇటీవల అలీ అబ్బాస్ జాఫర్ తన ట్విట్టర్ ఖాతాలో మహేష్ బాబుతో ఉన్న ఫోటోను షేర్ చేసుకున్నారు. అయితే ఇది ఏమైనా సినిమా కోసం జరిగిన భేటీ అని చాలా మంది భావించినా కానీ ప్రాథమిక సమాచారం ప్రకారం ఇదొక వాణిజ్య ప్రకటన చిత్రీకరణ కోసం జరిగిన కలయిక అని తెలుస్తుంది. మహేష్ బాబు పలు కోక్ బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. వీటిలో మౌంటైన్ డ్యూ యాడ్ షూటింగ్ కోసం వీరిద్దరూ కలిసినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. జాఫర్ ఈ సందర్భంగా చాలా ఎక్సైటింగ్ గా కనిపించారు. మహేష్ బాబుతో గడిపిన సమయం అద్భుతంగా ఉంది. గొప్పగా కలిసిపోయి మాట్లాడుకున్నాం. గొప్ప ఎనర్జీ ఆయన. ఇలాగే వెలిగిపో మహేష్ బాబు అంటూ జాఫర్ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి వీరిద్దరి కలయికలో సినిమా గురించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే లేదు. కానీ జాఫర్ తన మాస్ యాక్షన్ చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. టైగర్ జిందా హే, సుల్తాన్ లాంటి బ్లాక్ బస్టర్లను సల్మాన్ ఖాన్ కి అందించారు. భవిష్యత్తులో మహేష్ కోసం ఒక భారీ యాక్షన్ స్క్రిప్ట్ సిద్ధం చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు మొదలయ్యాయి. సల్మాన్ కి మహేష్ సన్నిహితుడే గనుక ఈ కాంబినేషన్ పాసిబుల్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఒకవేళ మారిన మల్టీ స్టారర్ ట్రెండ్ లో ఒక బాలీవుడ్ స్టార్, ఒక టాలీవుడ్ స్టార్ ని కలిపి సినిమా తీయాలనుకుంటే సల్మాన్, మహేష్ లను కలిపి అలీ అబ్బాస్ జాఫర్ ఏదైనా ప్రయత్నిస్తే బాగుంటుందేమో అని అభిమానులు సూచిస్తూ ఉన్నారు. ప్రస్తుతం యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో అహాన్ పాండే, శార్వరి వాగ్లతో ఒక భారీ యాక్షన్ రొమాన్స్ చిత్రాన్ని జాఫర్ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలో బాబీ డియోల్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టుగా సమాచారం. దీని షూటింగ్ 2026 మొదటి త్రైమాసికంలో ప్రారంభం కానుంది. డిటెక్టివ్ షెర్డిల్ అనే చిత్రానికి జాఫర్ రచయితగా, నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు. అలీ అబ్బాస్ జాఫర్ ఇటీవల బడే మియాన్ చోటే మియాన్ లాంటి డిజాస్టర్ కి డైరెక్షన్ వహించారు. దీని కారణంగా నిర్మాత వాషు బగ్నానీతో పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. బగ్నానీ, జాఫర్ ఒకరితో ఒకరు కోర్టులో పోరాడుతూ ఉన్నారు. ఈ భారీ సినిమా బడ్జెట్ ను అలీ అబ్బాస్ జాఫర్ సుమారుగా 80 కోట్లు పెంచేశారని, దుబాయ్లో ఒక బినామీ కంపెనీ ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని వాషు భగ్నానీ ఆరోపించారు. ఈ వివాదం ముదిరి ముంబై పోలీసులు జాఫర్ పై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. మరోవైపు తన పారితోషికంలో 7.3 కోట్లు నిర్మాత చెల్లించలేదని జాఫర్ కూడా ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మహేష్ బాబు వంటి స్టార్ తో యాడ్ షూటింగ్ కారణంగా జాఫర్ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. మహేష్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళితో వారణాసి అనే చిత్రాన్ని వేగంగా పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు తన తదుపరి ప్రాజెక్ట్ గురించి వెల్లడించాల్సిన అవసరం అయితే ఉంది.